అప్పులతో కుప్పకూలాక కోలుకున్న నిర్మాత. ఇటీవల హిందీ అగ్ర నిర్మాత బోనీ కపూర్ తన కుమార్తెలను సౌత్లో ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. జాహ్నవి కపూర్ ఇప్పటికీ 2 పెద్ద సినిమాల్లో నటిస్తుంది. ఎన్టీఆర్ సరసన దేవర, చరణ్ సరసన బుచ్చిబాబు చిత్రంలోనూ నటిస్తుంది. దేవర 2లోనూ నటిస్తుంది. ఇదిలా ఉండగానే ఖుషీ కపూర్ని కూడా జాహ్నవి బాటలోనే హిందీకి పరిచయం చేసి సౌత్లో దించాలనేదే బోనీ ప్లాన్. ఇకపోతే బోనీ పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఒకవైపు ఎదిగొచ్చిన కుమార్తెలు తనకు బోలెడంత డబ్బు సంపాదించి పెట్టుబడులు అందిస్తున్నారు. ఇటీవల ఇంటర్వ్యూలో బోనీ కపూర్ తమ చిన్నతనంలో వారి కుటుంబ ఆర్థిక కష్టాల గురించి కొన్ని విషయాలు చెప్పారు. అతడు తన తండ్రి సురీందర్ కపూర్ ఎదుర్కొన్న సవాళ్లను గుర్తు చేసుకున్నారు. సురీందర్ కపూర్ కార్మికుల హక్కుల కోసం యాజమానులకు ఎదురొడ్డి నిలబడడంతో 10 ఉద్యోగాలు కోల్పోయాడు. పృథ్వీరాజ్ కపూర్ కారణంగా వారంతా ముంబైకి మకాం మార్చారు. మా నాన్న పృథ్వీరాజ్ కపూర్తో కలిసి బొంబాయికి వచ్చారు. దాదాపు 10 నుండి 12 ఉద్యోగాలు కోల్పోయిన కారణంగా మా తాత మా నాన్నను పృథ్వీరాజ్కి అప్పగించారు. కార్మికులకు సంఘీభావం. వారి కోసం ఆయన చేసిన వాదన కారణంగా అతడు బహిష్కరణను ఎదుర్కొన్నాడు. అతడు సవాల్ సమయంలో పని చేయకూడదనే కుటుంబం నిర్ణయించింది. మా అమ్మమ్మ మరణించిన తర్వాత అనిల్, నేను నటించాలని అనుకున్నాం. నేను ప్రొడక్షన్ చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇంట్లో ఎవరో ఒకరు పనులు నిర్వహించాలి. మా నాన్న గుండె పరిస్థితి అంతంత మాత్రమే, ఒత్తిడిని మేనేజ్ చేయలేడు. బోనీ తన తండ్రి వివాహం తర్వాత జీవన స్థితి గురించి వెల్లడించాడు. ఆ కుటుంబం రాజ్ కపూర్ అవుట్ హౌస్లో ఉండేవారు. ఇది సాధారణంగా కపూర్ ఇంట్లో సహాయం కోసం ఉద్దేశించిన ఇల్లు. బోనీ తన ప్రారంభ కెరియర్లో సవాల్గా ఉన్న కాలాన్ని గుర్తు చేసుకున్నాడు. తన తండ్రి నిర్మిస్తున్న సినిమాల దర్శకులలో ఒకరి మరణంతో అప్పులయ్యాయి. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం మరింతగా అప్పుకు దారితీసింది. అనంతరం ఎన్నో కష్టనష్టాలు చూసిన తర్వాత ఒక దారిన పడ్డారు. బోనీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా కెరీర్ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. అజయ్ దేవగన్ ప్రియమణితో ఆయన చేసిన మైదాన్ ప్రపంచవ్యాప్తంగా 31 కోట్లు వసూలు చేసింది.